దేవుని కొరకు పెంచగలిగే జ్ఞానం కొరకు మీరు దేవునిని వేడుకోవాలి. అందుకే అంగలార్చే స్త్రీలుగా ఉండాలంటే మీరు రోధించే స్త్రీలుగా ఉండాలంట. 2 విధాలుగా ఉండాలంట స్త్రీలు. 1 అంగలార్చాలంట, 2 రోధించాలంట. అంగలార్చే స్త్రీలుగా, రోధించే స్త్రీలుగా మీరు మీ కుటుంబంలో ఉండగలిగితే మీ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఆశీర్వాదాలు వచ్చి పడతాయంటే. ఎలా వస్తాయో తెలుసా? ఒక వర్షంలాగా పడతాయంటే. దేవుడిచ్చిన బహుమానాన్ని మరలా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని మరలా కుమారుని ఇచ్చాడు, కుమార్తెను ఇచ్చాడు. అది తర్వాత దేవుని పరిచర్య చేసిన సమూయేలుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనందరికీ బాగా తెలుసు. మొట్టమొదటి ఆశీర్వాదం బాల్య దశలో దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడం ద్వారా నెంబర్గా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నెంబర్ 2 నన్ను చూడండి. నెంబర్ 2 సమూయేలు దేవుని పరిచర్యని. 3వ వ్యక్తిని వ్యక్తి ఎవరు మనందరికీ తెలుసు. సౌలు అంటా ఉన్నాడు, నీవు బాలుడు, నీవు నన్ను చూడండి అందరూ, నీకు బలము, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు, ఆ బాణమే దావీదు. ఏం చేస్తాడో మనకి తెలుసు. ఎవరు ఎదురుగా ఉన్నది? గొల్లియాతు ఎదురుగా ఉంటే చిన్న